జై శ్రీరామ్. జై హో హిందూ శంఖారావు. ఈరోజు 5 లక్షలు కాదు, ఒక 10 లక్షల మంది వరకు పాల్గొని హిందూ శంఖారావు సభలో టైం 11 అయింది. భోజన సంహారాలు ఇలా ఉన్నాయి. అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఎక్కడికెక్కడ స్టాల్స్ ఏదైనా. మంచినీళ్ళు, ఆడవాళ్ళ బాత్రూమ్ సౌకర్యాలు, పోలీస్ కస్టడీ కానీ వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే అంతమంది. జై శ్రీరామ్. ఎంతమందికి పెట్టారు? ఎంతమంది తిన్నారు ఇప్పటికి? 1,00,000 మంది. కొంచెం ఒకసారి తప్పు. దూరంగా వెళ్లకుండా మంచినీళ్ళ వ్యవస్థ కానీ, భోజన వ్యవస్థ కానీ, అక్షయ పాత్ర సుఖీభవ. అక్షయ పాత్ర ఇలాగే కొన్ని కోట్ల మందికి ఎప్పుడు అన్నదానం చేస్తూ ప్రపంచం సుభిక్షంగా చూడాలని. ఇదంతా మొత్తం అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళే కదండి. ఇది ఒక గ్యాలరీ మాత్రమే. ఇటువంటి గ్యాలరీలు ఎన్నో వందలండి. జయ హో నా సనాతన ధర్మం. చూసారా ఇప్పటికీ ఎంతమంది ఒక గ్యాలరీలో ఆకులు చూడండి ఎన్ని ఉన్నాయో. అంటే ఎంతమందికి భోజనం అయిందో మీరు గమనించేయచ్చు. ఎవరికి ఎటువంటి అవసరం కలపకుండా మన ఇంట్లో ఒక ఫంక్షనో కాదు, ఎన్ని చోట్ల నుంచి వచ్చారో హిందూ బంధువులు. వీళ్ళందరూ మా బస్సులో 30 మంది అండి. ఇది ఓన్లీ ఒక గ్యాలరీ మాత్రమే. ఎన్నో ఇలాంటి కొన్ని వందల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనమంతా హిందువులు. మనమంతా హిందువులు. మనమంతా హిందువులు. ఒక భాష కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, మేమంతా హిందువులం. మా దేవాలయాల రక్షణ కోసం మేము పోరాడుకుంటున్నాం. మేము పోరాడుతూ మేము స్వచ్ఛందంగా చేసుకునే మా కార్యక్రమం జయప్రదం అవ్వాలని దీవించు భరతమాత. నా సనాతన ధర్మాన్ని రక్షించు. ఎవరు మా వాళ్ళు ఎదురున్నారా? చెమటలు పడుతుంటే కర్రేట్లు ఏమైనా వేసుకోవాలమ్మా. ఆహా, ఇది కదా మన హిందూ బంధువుల సమైక్యత అంటే. రండి రండి రండి, లక్షలాదిగా తలరండి. మన గుడిలో మనం కాపాడుకుందాం. మనం ఎవరిని ఏమీ తప్పు పట్టం. అందరినీ సమానంగా చూసినా సరే